నిన్న రాజస్థాన్ వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో ఒక థ్రిల్లర్ అయితే జరిగింది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేసి వాళ్ళు అనుకున్నంత టార్గెట్ని అయితే పుటప్ చేయలేకపోయారు. వాళ్ళు పవర్ ప్లేలోనే ఏకంగా 3 ఇంపార్టెంట్ వికెట్లని కోల్పోయారు. టాప్ 3 ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వీరి ముగ్గురు ఒకేసారి ఫెయిల్ అయిపోయారు. పవర్ ప్లేలోనే వీళ్ళ ముగ్గురు వికెట్లు కోల్పోవడంతో ముంబై ఒక డీప్ ట్రబుల్లో పడిపోయింది. ఇక ట్రెంట్ బోల్ట్ ఏమో ఎప్పటిలానే ఫస్ట్ ఓవర్లోనే వికెట్ అందించాడు రాజస్థాన్ రాయల్స్కి. ఆ తర్వాత వచ్చిన సందీప్ శర్మని ఎక్సలెంట్ బౌలింగ్ చేసి మరో 2 వికెట్లని పడగొట్టాడు. అసలు ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్. వీళ్ళ ముగ్గురు వికెట్లు పడిన తర్వాత వచ్చిన మన తెలుగోడు తిలక్ వర్మ తెలుగుడు సత్తా ఏందో చూపించాడు. 45 బాళ్ళల్లో 65 రన్లు కొట్టి అందులో 5 ఫోర్లు 3 సిక్సర్లు 144 స్ట్రైక్ రేట్తో మంచి ఇన్నింగ్స్ నెలకొల్పాడు. మరియు నబీ కూడా ఒక మంచి క్యామియో ఆడాడు తిలక్ వర్మతో పాటు. అతడు కూడా కేవలం 17 బాళ్ళల్లో 23 రన్లు కొట్టి 2 ఫోర్లు 1 సిక్సర్తో మంచి క్యామియో అయితే ఆడాడు. వీరిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ మాత్రం 26 బాళ్ళల్లో 32 రన్లు వచ్చాయి. ఆ 6th ఓవర్ మాత్రం ఆవేష్ ఖాన్ని నబీ మాత్రం అటాక్ చేసేసాడు. ఆ ఒక్క ఓవర్లోనే 18 రన్లు పిండుకున్నాడు నబీ. ఆ తర్వాత వచ్చిన నీల్ వధేరా, ఇతడు మాత్రం ఒక ఎక్సలెంట్ పిక్ అని ముంబై ఇండియన్స్ తరపు నుంచి చెప్పవచ్చు. ఎందుకంటే రొమారో చెప్పాడు అతడు గత కొన్ని మ్యాచ్లుగా ఎక్సలెంట్గా మ్యాచ్ని ఫినిష్ చేస్తున్నాడు. అతన్ని పక్కన పెట్టి యంగ్స్టర్ అయిన నీల్ వధేరాని తీసుకొని మంచి పని చేశారని ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత అనిపించింది. ఇక నీల్ వధేరా బ్యాటింగ్ చూస్తే కేవలం 24 బాళ్ళల్లోనే 49 రన్లు కొట్టి 3 ఫోర్లు 4 సిక్సర్లతో స్పిన్నర్లను అందరినీ అటాక్ చేశాడు. ముఖ్యంగా యజ్వేంద్ర చహల్ అతన్ని మాత్రం మంచిగా అటాక్ చేశాడు. తిలక్ వర్మ అటాక్ చేయలేని పొజిషన్లో ఉన్నప్పుడు ఈ నీల్ వధేరా మాత్రం మంచి అటాకింగ్ కనపరిచాడు. స్ట్రైక్ రేట్ కూడా 204 మెయింటైన్ చేశాడు. అది నాట్ ఈజీ. వాళ్ళకు మిడిల్ ఓవర్స్లో టాప్ స్పిన్నర్స్ ఉన్నారు. మన ఇండియాలోనే టాప్ స్పిన్నర్స్ వాళ్ళిద్దరు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నారు. ఆ 2 స్పిన్నర్లని నీల్ వధేరా అటాక్ చేశాడంటే ఇతడు ఎంత టాలెంటెడ్ ప్లేయర్లో అర్థం చేసుకోవాలి. ఇక నీల్ వధేరా తిలక్ వర్మ వీరిద్దరు పార్ట్నర్షిప్ మాత్రం ముంబై ఇండియన్స్కు 178 రావడానికి ముఖ్య కారణం వీరిద్దరు పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. 52 బాళ్ళల్లో 99 పార్ట్నర్షిప్ నెలకొల్పారు. అది మామూలు విషయం కాదు. వీరిద్దరికి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. మంచి పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్లో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే మన తెలుగోడు తిలక్ వర్మ ముంబై ఇండియన్స్ తరఫున 50 కొట్టిన ప్రతిసారి ముంబై ఇండియన్స్ ఓడిపోయారు. ఇప్పటి వరకు అతడు 6 మ్యాచ్ల్లో 50 కొడితే 6 మ్యాచ్లు ఓడిపోయారు. నీల్ వధేరా అవుట్ అయిన తర్వాత ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ ఒక తప్పు మూవ్ చేసిందని అనిపిస్తుంది. ఎందుకంటే హార్దిక్ పాండ్యా అంత మంచి ఫామ్లో లేడు. అతనికన్నా ముందు టిమ్ డేవిడ్ని పంపించి కాస్త హిట్టింగ్ చేయించుంటే బాగుండేది. హార్దిక్ పాండ్యా కూడా అంత ఏమీ పెద్దగా ఆడలేదు. ఆడిన 10 బాళ్ళల్లో 10 రన్లు మాత్రమే కొట్టాడు. అతడు వేస్ట్ అని అనిపించాడు ఆ బ్యాటింగ్ లైనప్లో. ఈ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లైనప్ అంతా ఒక లెక్క అంటే రాజస్థాన్ రాయల్స్ డెప్త్ ఓవర్స్ బౌలింగ్ ఆ 18th 19th ఓవర్లు అయితే ఎక్సలెంట్ ఓవర్. ఆ 19th ఓవర్ అయితే ఆవేష్ ఖాన్ ఏమన్నా వేశాడు. 2 వైడ్లు ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసి కేవలం 3 రన్లు ఇచ్చాడు. అది ఆపింది ఎవరనంటే బిగ్ హిట్టర్స్ అయిన హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్ లాంటి బిగ్ హిట్టర్స్ అనే అతడు సైలెంట్గా ఉంచగలిగాడు. ఇంకా 28th ఓవర్ వేసిన సందీప్ శర్మ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ కనపరిచాడు. ఆ ఒక్క ఓవర్లో 3 వికెట్లు తీసి కేవలం 4 రన్లు మాత్రమే ఇచ్చాడు. డెప్త్ ఓవర్స్ అది 28th ఓవర్లో టిమ్ డేవిడ్ ఉండగా అంత తక్కువ రన్లు ఇచ్చాడంటే అది మామూలు విషయం కాదు. అది కాక ఇంకోవైపు సెట్ అయిన తెలుగుడు తిలక్ వర్మ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరిని కాన్స్టెంట్గా మెయింటైన్ చేశాడంటే చాలా కష్టమే అది. 179 రన్స్తో చేజింగ్కి దిగిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఎక్సలెంట్ పవర్ ప్లే పార్ట్నర్షిప్ నడిచింది. 6 ఓవర్లలో 60 రన్లు కొట్టి ఈ రాజస్థాన్ రాయల్స్లో ఇంతవరకు పవర్ ప్లేలో ఏ టీము కానీ 50 కన్నా ఎక్కువ రన్లు కొట్టలేదు. వీరు మాత్రం 60 రన్లు కొట్టే వాళ్ళ బ్యాటింగ్ పవర్ ఏంటో మళ్ళీ నిరూపించారు. ఇక ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూస్తే జోష్ బట్లర్ మరియు యశస్వి జైస్వాల్ కేవలం 48 బాళ్ళల్లో 74 పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. యశస్వి జైస్వాల్ అయితే ఏకంగా 60 బాళ్ళల్లో 104 రన్లు కొట్టాడు.
9 ఫోర్లు 7 సిక్సర్లతో అతడైన బ్యాటింగ్తో మళ్ళీ రాజస్థాన్ రాయల్స్కి ఫామ్ అందుకున్నాడు యశస్వి జైస్వాల్. జాష్ బట్లర్ కూడా అతడి లాస్ట్ మ్యాచ్ ఫామ్ని అలానే కొనసాగించాడు, కానీ అది బిగ్ స్కోర్ కింద కన్వర్ట్ చేయలేకపోయాడు. కానీ మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 25 బాళ్ళల్లో 35 రన్లు కొట్టి 6 ఫోర్లతో అతడు బ్యాటింగ్ కూడా ఒక మంచిగా ఆడాడు. అతడు బుమ్రాని అటాక్ చేశాడు, అలానే తుషార్ శ్రీలంకన్ రౌండ్ ఆర్మ్ పేసర్ని కూడా అటాక్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ మాత్రం ఒక పర్ఫెక్ట్ యాంకర్ రోల్ ఆడాడు. ఎందుకంటే ఇతడు హిట్టింగ్ చేస్తే అక్కడ వికెట్ కోల్పోయే అవకాశం ఉంది. జైస్వాల్ మాత్రం మంచి బ్యాటింగ్ ఆడుతున్నాడు కాబట్టి శాంసన్ ఒక మంచి సపోర్టింగ్ రోల్ ఆడాడు. ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడాడని చెప్పుకోవచ్చు. కేవలం 28 బాళ్ళల్లో 38 రన్లు కొట్టి 2 ఫోర్లు 2 సిక్స్లు. స్ట్రైక్ రేట్ అయితే తక్కువగానే ఉంది, కానీ అతడు ఆడిన ఇన్నింగ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్. వీరిద్దరి మధ్యన పార్ట్నర్షిప్ చూస్తే కేవలం 65 బాళ్ళల్లో 109 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. ఇదే మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ రాజస్థాన్ రాయల్స్కి. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే ఎవరు సరిగ్గా వేయలేదు. టాప్ బౌలర్ అయిన బూమ్రానే సరిగ్గా వేయలేదు. అతడే 9.2 ఎకానమీ మెయింటైన్ చేశాడు వేసిన 4 ఓవర్లలో. అసలు బూమ్రా నుంచి ఇది ఏ ప్లేయర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఒక్క పీయూష్ చావ్లా మాత్రం ఒక వికెట్ అందించాడు, కానీ అతడి ఎకానమీ కూడా హైలోనే ఉంది. మిగతా ఎవ్వరు సరిగ్గా వేయలేదు. స్కోర్చి కూడా 35 రన్లు ఇచ్చాడు. తుషార్ కూడా కొత్తగా యంగ్స్టర్ మాత్రం 28 రన్లు ఇచ్చి 9.3 ఎకానమీ మెయింటైన్ చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా వేసిన 2 ఓవర్లలో 21 రన్లు ఇచ్చేశాడు. ఇక అందరూ అలానే రన్స్ కన్సీవ్ చేసేసారు. ఈ మ్యాచ్లో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యశస్వి జైస్వాల్ ఫామ్లోకి రావడం, అతడు సెంచరీ కొట్టడం, ఇది చాలా పెద్ద న్యూస్. ఇంతవరకు అతడి పైన వచ్చిన విమర్శలను అందరినీ కొట్టిపడేశాడు ఈ సెంచరీ. ఏమన్నా నాక. ఇటుపక్క జాష్ బట్లర్ గత 2 మ్యాచ్లుగా 2 సెంచరీలు కొట్టి ఉన్న జాష్ బట్లర్ని సైలెంట్గా ఉంచి అతడు మంచి ఇన్నింగ్స్ ఆడాడంటే దాన్ని బట్టి అర్థమవుతుంది అతడు ఎంత మంచి ఫామ్లో ఉన్నాడు. ఒకానొక సిచ్యువేషన్లో బుమ్రాను కూడా 6 కొట్టాడు. అతడు బుమ్రాని ఎంతో ఎక్స్పీరియన్స్ ప్లేయర్లో 6 కొట్టలేరు, కానీ యంగ్స్టార్ మాత్రం కొట్టి చూపించాడు. ఇది మాత్రం సెలెక్టర్స్కి మాత్రం ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుంది యశస్వి జైస్వాల్ సెలెక్షన్ గురించి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని డైలీ ఫాలో కండి. అలానే పక్కన ఉన్న రెడ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.